వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రోజు రాత్రిళ్ళు చపాతీ తింటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే. ప్రస్తుత కాలంలో చాలా మంది ఫేస్ చేసే ప్రధాన సమస్య డయాబెటీస్. దీని నియంత్రణలో ఉంచుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే డయాబెటీస్ ఉన్నవారు నైట్ డిన్నర్లోకి చపాతీ, రైస్ తినే విషయంలో చాలా గందరగోళానికి గురవుతారు. చపాతీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పరిశోధనల ప్రకారం చపాతీలు గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా గుర్తించారు. బరువు తగ్గడానికి చపాతీలు మంచి ఆహారం అని నిపుణులు అంటున్నారు. రోజు 2 సాధారణ సైజు చపాతీలను తినడం వల్ల ఇందులో ఉండే అధిక పీచు ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండేలా చేస్తుందని వివరించారు. ఇందులోని పీచు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి కృషి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు నిపుణుల సలహా మేరకు రోజు చపాతీని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. అదేవిధంగా చపాతీని పోషకాల సమ్మేళనంగా చెబుతారు. ఇందులో బి, ఈ విటమిన్లతో పాటు కాల్షియం, జింక్, కాపర్, అయోడిన్, మంగనీస్, సిలికాన్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. చపాతీలో ఉండే అధిక ఐరన్ స్థాయిలు శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని క్రమబద్ధీకరిస్తాయని నిపుణులు వెల్లడించారు. ఫలితంగా రక్తహీనత తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చని సూచిస్తున్నారు. చపాతీలో ఉండే సెలీనియం క్యాన్సర్ కారకాలు శరీరంపై దాడి చేయకుండా కాపాడుతాయని వివరించారు. కాగా చపాతీ ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువ నూనె, నెయ్యితో చేసుకోవడం వల్ల శరీరంలో అనవసర కొవ్వులు చేరుతాయని నిపుణులు హెచ్చరిక చేస్తున్నారు. ముడి గోధుమలు తీసుకొని స్వయంగా పట్టించుకొని ఆ పిండితో చపాతీ చేసుకుంటే మంచిది. గోధుమ పిండికి రాగి, సోయాబీన్, చిరుధాన్యాలతో చేసిన పిండిని కూడా కలుపుకొని చపాతీ తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. లేదంటే బయట దొరికే మల్టీగ్రెయిన్ పిండిని వాడుకోవాలని సూచిస్తున్నారు. కాగా చపాతీలను పరిమితంగా తీసుకున్న వరకు సమస్య ఉండదని, దాటితే మాత్రం సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.